పెళ్ళిళ్ళ సీజను, హెవీ మీల్స్ చేస్తాము, అరగాలి, అలాగే ఎండ బాగా ఉన్నది, వేడి తాపానికి దాహం తీరాలి, తిన్నది అరగాలి, వీటన్నిటికీ కూడా పనికొచ్చేటట్టుగా ఒక మంచి జ్యూస్ రెసిపీ చెప్తాను ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు. అదే జల్జీరా. రెడీ మిక్స్ దొరుకుతుంది, కానీ ఫ్రెష్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ జల్జీరా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందర చూద్దామండి. 1/2 కప్పు కొత్తిమీర, 1/4 కప్పు పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అంటారు, అలాగే కొద్దిగా ఇంగువ ఒక 1/4 టీ స్పూన్ దాకా వాడచ్చు, ఒక 1/2 టీ స్పూన్ దాకా కాలా నమక్, బ్లాక్ సాల్ట్ అంటాం కదా అది, కొంచెం పంచదార, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ఒక 4 నిమ్మకాయలు. రసం ఎక్కువగా ఉంటే 2 అయినా సరిపోతాయి. ముందరగా మిక్సీ జార్లో పుదీనా ఆకులు, ఒలిచి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర ఇవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటుగా అల్లం ముక్కలు, ఇంగువ, కాలా నమక్, ఆమ్చూర్ పౌడరు, రుచికి సరిపడా ఉప్పు, పంచదార, వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీరు వేసి అయినా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసి దీన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ జ్యూస్లోకి నిమ్మకాయలు, 4 నిమ్మకాయలు రసం పిండేసి వేసేసుకోవాలి. ఒక 1/4 కప్పు నిమ్మకాయ రసం వచ్చింది నాకు 4 నిమ్మకాయలు పిండితే. ఆ నిమ్మకాయ రసం వేసేసి 4 కప్స్ దాకా వాటర్ పోసేసి బాగా కలిపేసుకోవాలి. రెడీ మిక్స్ పౌడర్ దొరుకుతుంది, అది తెచ్చి కలుపుకొని కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రెష్గా ఉంటుంది. నీళ్ళే కాకుండా సోడా వేసి కూడా చేసుకోవచ్చండి. ఇంతే, జల్జీరా రెడీ. సర్వ్ చేసేయడమే. సర్వ్ చేసేటప్పుడు గ్లాస్లో వేసి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి, కొంచెం టేస్ట్కి ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసి, పైన కొంచెం బూందీ వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.